కాంగ్రెస్లో అంతర్గత విభేదాలను పక్కదారి పట్టించేందుకు తాను చేసిన వ్యాఖ్యలను రాద్ధాంతం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. తాను ఎలాంటి దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాక్షేత్రంలో న్యాయ వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటానని అంటున్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో మా ప్రతినిధి సవీన్ ఫేస్ టు ఫేస్. మనతో ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి బాల్కసుమన్ గారు, నిన్న మీరు కార్మిక సంఘం మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నేతల విమర్శలకు మీరు గురయ్యారు. దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు నేను నిన్న మాట్లాడింది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమావేశం. దాంట్లో 9 జిల్లాల్లో విస్తరించున్నటువంటి సింగరేణి, అక్కడి కార్మికుల ఆందోళన, ఆగ్రహము, ఆక్రోశాన్ని నేను వ్యక్తపరిచిన. మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సింగరేణి ప్రాంతంలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణిని మనం గొప్పగా ముందుకు తీసుకొని పోయినాం. ఆనాడు 19,000 ఉద్యోగాలు ఇచ్చినాం, జీవో 76 కింద పట్టాలు ఇచ్చినాం. అదేవిధంగా సింగరేణిలో పెద్ద ఎత్తున దసరా బోనస్ కానీ, దీపావళి అడ్వాన్స్ కానీ ఇవన్నీ కార్మికులకు ఇచ్చి చాలా లాభాలు చేసినాం. ఇవాళ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా మెడికల్ బోర్డు పెడతలేరు, కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తలేరు, జీవో 76 కింద పట్టాలు ఇస్తలేరు. సింగరేణి మొత్తం స్కాములమయమైపోయింది. ఇవాళ 40 లక్షల టన్నుల బొగ్గు 1600 కోట్లు విలువ చేసేది మాయమైంది. నైని బొగ్గు బ్లాక్ వేలంలో కుంభకోణం, వేలం రద్దు చేసుకున్నారు. సోలార్ ప్లాంట్ల కుంభకోణం, 15,000 కోట్ల కుంభకోణాలు ఇవాళ సింగరేణి సంస్థలో జరిగినాయి. కాబట్టి సింగరేణి సంస్థను మనం పరిరక్షించుకోవాలి, కార్మికులను కాపాడుకోవాలి. దానికోసం గతంలో ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో సడక్ బంద్ కానీ, సాగరహారము, మిలియన్ మార్చు, అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేసినాం, అట్లా పోరాటాలు చేయాలని చెప్పి నేను చెప్పిన. నేను మాట్లాడిన 30-35 నిమిషాల వీడియోలో 1 మినిట్ వీడియోను అటు ఇటు ఫ్యాబ్రికేట్ చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నా మీద కంప్లైంట్లు ఇచ్చి కేసులు పెట్టిస్తూ ఉన్నారు. మీ పైన పలు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, కేసులు పెట్టాలంటూ కూడా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీరు మాట్లాడినటువంటి వీడియోను సర్క్యులేట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? నేను అదే అంటా ఉన్నా. పొన్నం ప్రభాకర్ గారు గతంలో డీజీపీ హెలికాప్టర్ను తుపాకీ పెట్టి పేల్చేయాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ప్రగతి భవన్ను బాంబులు పెట్టి, డైనమైట్లు పెట్టి నక్సలైట్లు పేల్చేయాలని చెప్పి ఆయన మాట్లాడిండు. అదేవిధంగా మొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు వారు అరబిందో ఫార్మాను పేల్చేస్తా అన్నారు. తర్వాత రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అడ్డంగా నరుకుతా అన్నాడు. మరి వాళ్ళ మీద ఎన్ని కేసులు అయినాయి? వాళ్ళ మీద ఏం జరిగింది? సో ఇది కేవలం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్ర. వాళ్ళు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో రైతుల వడ్లు కొనాలి, వీళ్ళు కొంటలేరు, మక్కలు కొనాలి, కొంటలేరు. సింగరేణిలో స్కీములు లేవు, స్కాములు తప్ప. దానికి సంబంధించి కార్మికులకు చెప్పుకునే ముఖం లేదు. అదిగాక పక్కన కర్ణాటకలో సీఎం మార్పు ఏదో నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా పీసీసీ అధ్యక్షునికి ఈయనకు పడతలేదని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమైనా జరుగుద్దేమో అని వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి దీన్ని సర్ఫేస్ చేసేది తప్ప ఇంకోటి కాదు. అంటే ప్రధానంగా మీరు సింగరేణి ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజంగా మీరు సింగరేణి కార్మికులకు కావచ్చు, సింగరేణి ఆస్తులకు కావచ్చు నష్టం చేసే ఉద్దేశం ఉందో ఆ కోణంలోనే మీరు మాట్లాడారా? అంటే నేను ఏం చెప్పినంటే నిన్న 3 సంవత్సరాల వీళ్ళ పాలనలో మనం ప్రెస్ మీట్లు పెట్టినా, మీటింగులు పెట్టినా, ఎంత మాట్లాడినా వీళ్ళ లోపల చలనం లేదు, మొద్దు నిద్ర నటిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పిన కార్మికుల పక్షాన, అంతే తప్ప నేనేం మాట్లాడలేదు వేరే రకంగా. ముఖ్యమంత్రి లెక్క ప్రగతి భవన్ డైనమైట్లు పెట్టి పేల్చమని నేను అనలే, అడ్డంగా నరుకుతా అని నేను అనలే. తర్వాత అరబిందో ఫార్మాను పేల్చేస్తాను అనిరుద్ రెడ్డి మాట్లాడినట్టు నేను మాట్లాడలే. కార్మికుల పక్షాన పోరాటాలు చేయాలని చెప్పిన, కార్మికుల కోసం చెప్పిన. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ విషయంలో మీకు మిమ్మల్ని ఏమైనా మందలించిందా, లేకపోతే మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిందా? ఆ కోణంలోనే మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి సమర్థించుకునే ప్రయత్నం చేశారా? నిన్న సాయంత్రము హరీష్ రావు గారి ప్రెస్ మీట్ తర్వాత దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వీళ్ళంతా ఏదో చిల్లర ఎత్తుగడ వేసారు. కాబట్టి వాస్తవం ఏంది, నేను మాట్లాడింది ఏంది, ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలనే ఆలోచనతో నేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన. మా పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లోనే పెట్టిన. అంటే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత గతంలో మీరు మీ చెన్నూరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కేతనపల్లి మున్సిపల్ విషయంలో మీరు అరెస్ట్ అయ్యి రిమాండ్కు కూడా వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ముఖ్యంగా సింగరేణి ఆస్తుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో మీరు చేసినటువంటి కామెంట్స్ కేసుల వరకు వెళ్ళాయి. దీన్నంతా ఎట్లా చూస్తారు? ఒకవేళ భవిష్యత్తులో అరెస్టుల వరకు వెళ్తే మీరు దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? తెలంగాణ ఉద్యమంలో నా మీద 226 కేసులు అయినాయి బ్రదర్. నేను నెలల పాటు జైళ్లలో ఉన్న, చెంచల్గూడలో, చెర్లపల్లిలో. చాలాసార్లు 4 సార్లు నా మీద లాఠీ చార్జ్ కూడా జరిగింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసినట్టే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నన్ను టార్గెట్ చేసింది. ఎవరమైతే పార్టీలో గట్టిగా మాట్లాడుతున్నామో, గట్టిగా గుట్లాడుతున్నామో మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సరే, కేసులు పెట్టినా, మమ్మల్ని జైళ్ళకు పంపించినా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రజలకు చేయాల్సినటువంటి పనులు, ముఖ్యంగా 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, వివిధ డిక్లరేషన్లలో చెప్పిన మాటలు వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా
డైవర్షన్ టాక్టిక్స్, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టుడు, జైళ్ళకు పంపించే ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు తప్ప ఇవాళ ప్రజాపాలన పేరిట తెలంగాణలో ఎమర్జెన్సీ రోజులు నియంత్రిత పాలనను రేవంత్ రెడ్డి గారు నడిపిస్తూ ఉన్నారు. అంటే రైల్వే ఆస్తుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. సుమన్ మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు, సుమన్ను పార్టీ నుంచి తొలగించాలంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారి బ్రదరు, వాళ్ళిద్దరు కవల పిల్లలు కాదు కానీ ఇద్దరు బ్రదర్సే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పుంటారు, బండి సంజయ్ గారు మాట్లాడుంటారు. ఇదే బండి సంజయ్ గారు ఎన్నో సందర్భాల్లో ఎన్ని మాటలు మాట్లాడినారో గతంలో మనం చూసినాం. ఇక వారి మాటలకి ఏం విలువ ఉంటుంది నాకు అర్థం కాదు. బండి సంజయ్ కూడా నా మీద మాట్లాడితే దానికి ఏమైనా అర్థం ఉందా? అంటే కేసుల విషయంలో ఫర్దర్గా ఏ విధంగా ముందుకెళ్తారు? పార్టీని అప్రోచ్ అవుతారా, లేకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకుంటారా? ఎట్లా ముందుకెళ్తారు? ఆల్రెడీ మా పార్టీ లీగల్ టీం ఉంది, ఇప్పటికే కొన్ని కేసులు అయినాయని చెప్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్లు వచ్చిన తర్వాత ఏం సెక్షన్స్ ఉన్నాయి, ఏంది ఏం కథ చూస్తాం. లీగల్గా విల్ ఫైట్. ఇది ప్రధానంగా సింగరేణి ఆస్తుల పరిరక్షణ విషయంలోనే తాను మాట్లాడడం తప్ప ఎట్లాంటి దురుద్దేశంతో మాట్లాడలేదంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చెప్తున్నారు. ఇప్పటికే తనపై నమోదైనటువంటి కేసుల గురించి లీగల్ ఒపీనియన్ తీసుకొని న్యాయపరంగా ముందుకు వెళ్తామంటూ బాల్కసుమన్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సవిన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.